వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తగలబెట్టిన గనుడని విమర్శించారు. 2014లో ఇంటికో ఉద్యోగం హామీ ఇచ్చి కేవలం 50,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, తాజా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులను ఇబ్బందుల్లో నెట్టేస్తుందని అన్నారు. 23వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. తగలేసినటువంటి అలవాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా పేద విద్యార్థులు, నిరుద్యోగులు 1999 ఎన్నికల నుంచి కూడా ఈ రోజు దాకా కూడా గమనిస్తే ప్రతి ఎన్నికల్లోనే కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటారు, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటారు. ఎన్నికల తర్వాత హామీలో ఊసే ఎత్తనటువంటి పరిస్థితి మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం. 10,000 రూపాయలకి పెంచుతాము, వాలంటీర్లని తీయము అని చెప్పి ఎన్నికల్లో చెప్పినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయింది. వాలంటీర్లని పూర్తిగా ఎత్తేశారు. వాళ్ళ నెత్తి మీద శతకోపం పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరో పక్కన ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు, వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు కానీ ఆడవాళ్ళు కానీ లైనుల్లో నుంచుని ఎండనక. వైజాగ్ సింహగిరిపై అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహాలలో భాగంగా బుధవారం ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్సీ మాధవ సింహాచలం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు నేతృత్వంలో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా ఆలయ అధికారులు, సిబ్బంది ప్రాణాయామం, ధ్యాన పద్ధతులు, యోగాసనాలు చేస్తూ అవగాహన కల్పించారు. అనుభవజ్ఞులైన శిక్షకుల ఆధ్వర్యంలో యోగా శరీరానికి, మనస్సుకు కలిగే లాభాలు వివరించారు. ఈ కార్యక్రమం జూన్ 21న జరగనున్న యోగా దినోత్సవానికి ప్రారంభం సూచికగా నిర్వహించబడింది. మన వెన్నెముకకి చాలా మంచి ఆసనము. అలాగే సీఎం ఫ్రాక్చర్ వారికి వెంటనే రిలీఫ్ చేసే ఆసనాలు. లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని ఆసనం, ఈ ఆసనం చాలా అద్భుతంగా చేశారు. అమృతాసనం బాగా చేశారు. ఈ ఆసనం కూడా అలాగే ఇంకా అద్భుతంగా చేశారు. దీని తర్వాత అనకాపల్లి జిల్లా చిడికాడ మండలం జైతవరం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో విత్తనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి, ఎంపీటీసీ పైలా ముత్యాలు నాయుడు, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ సింధూజ రైతులకు విత్తనాలను అందజేశారు. విత్తనాలను సద్వినియోగం చేసుకుని మెరుగైన దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డోకల నాయుడు, కోడూరు అప్పల నాయుడు, గొర్లి శ్రీరామ్మూర్తి, పశు సంవర్ధక శాఖ సహాయకుడు మోర్తా శ్రీనివాసరావు, ఇంజనీర్ అసిస్టెంట్ త్రినాథ్, విఆర్పి లక్ష్మణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయితే మనకి 1030 రూపాయలు
ఓకేనా? మనం కట్టవలసిందే. అన్ని కూడా ఏదైనా పైన కానీ తక్కువ ఉండదు. 900 నుండి మీదనే తప్ప ఇప్పుడే తెలిసిపోతుంది. ఇంకొక వెరైటీ కొట్టామనుకో, ఆన్లైన్ లో వెరైటీ కొడితే దాని రేట్ వచ్చేస్తుంది బయటికి. ఆర్జల్ ఉంది, 1064 ఉంది. నెక్స్ట్ ఏమో సాంబా మైసూర్ ఉంది. నెక్స్ట్ సోనా మైసూర్ ఉంది. లాస్ట్ ఎవరు పట్టుకెళ్ళలేదు, బ్యాగ్ ఉండిపోయి అని కాదండి. మీరు ముందు డబ్బులు కట్టించుకోండి, ఈ గొడవ రాదు, టెన్షన్ ఉండదు. అలాగే అదే ఇబ్బంది. అప్పుడు అదే కరెక్ట్. సీడ్ వచ్చింది, వచ్చిన మనకి ఇబ్బంది అయిపోయింది. టైంకి రాకపోతే మనకి ఇబ్బంది అయిపోయింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువాలు గ్రామంలో గ్రామదేవత పండగ సందర్భంగా జరిగిన ఘర్షణ విషాదంగా మారింది. అన్నదమ్ములు జోఘర్ రాము దేవుళ్లపాక వద్ద మేకల విషయంలో గొడవ పడ్డారు. ఆవు తాగిందని తలెత్తిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. తమ్ముడు దేవుళ్లపాకలో ఉన్న నాటు తుపాకీతో అన్న రాముపై కాల్పులు జరిపాడు. తుపాకీ తూట నడుము భాగంలో దూసుకుపోయి రాము అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ ను బాంబు బెదిరింపుని పంపిన ఆగంతుకులపై స్పందిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్పోర్టులో ఉద్యోగులు సిబ్బందిని బయటకు తరలించి స్నిపర్ డాగ్స్ బాంబు డిటెక్షన్ స్క్వాడ్ రంగంలో దిగింది. జాగిలాలు, బాంబు ఎక్స్ప్లోజివ్ నిపుణులు ఎయిర్పోర్ట్ సురక్షితకు చర్యలు తీసుకున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు బెదిరింపు మెయిల్ పంపిన వారి క్రెడెన్షియల్స్ తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం వీధి పర్యటన చేశారు. గ్రామస్తుల నుండి సమస్యలు అడిగి వారి ఆవశ్యకతలను గ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని మండల తెలుగుదేశం సీనియర్ నాయకుడు రంగస్వామి, బీజేపీ నాయకులు ఉషా రాజు, హెచ్ రాజు, పెద్ద తుంబలం ఎస్ఐ మహేష్ కుమార్, దొడ్డనగేరి కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఎమ్మెల్యే పార్థసారథి సంకల్పం వ్యక్తం చేశారు. సైడ్ నుంచి అన్న సమస్య చెప్తా ఉన్నారు. టీచర్లు సరిగా లేరని, సరిగా పాఠాలు చెప్పట్లేదని, 10వ తరగతిలో పిల్లలు ఫెయిల్ అవుతున్నారని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ విషయాన్ని డిఈఓతో మాట్లాడతాను. మంచి టీచర్లని, ఇప్పుడున్న టీచర్లు సరిగా లేకపోతే వీళ్ళని మార్పించి మంచి టీచర్ని మీ ఊర్లో వేయిస్తాను. ఓకే, గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రోడ్డు వేసిరే, కానీ ఒక్క రోడ్డు వేయలే 5 సంవత్సరాలు. దయచేసి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే ఒక 4 లక్షల రోడ్డు వేసినాము. ఇప్పుడు 15 లక్షల రోడ్డు శాంక్షన్ అయ్యింది. మరి ఇంకా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా అడిగి మనము ఇంకా 20-30 లక్షలు కానీ రైతులకి పొలాలకి రసాలు కొన్ని ఏరియాల్లో ఆ రసాలు
రసాలు కూడా శాంక్షన్ చేసి ఎన్ఆర్జీఎస్ కింద ఆ రసాలు ఇంతకుముందు చూసినారు మీరు, గాడిదలతో తోలిన ఉల్లిగడ్డలు కానీ బుట్లు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చేత. పార్వతీపురం మండలం ములగ పంచాయతీ పరిధిలోని బడి దేవరమ్మ కొండపై ఇటీవల పడిన వర్షం కారణంగా వందలాది ఎకరాలు ఆధారపడి ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొండపై రాష్ట్ర ప్రభుత్వం అలనాడు కంపెనీ గ్రైనర్ తీయడానికి అనుమతులు ఇచ్చిన విషయం సిపిఎం నాయకులు ఈ రాము ఆవేదనతో తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు పనులు ఆపమని చెప్పినా పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులకు పెద్ద ముడుపులు చెల్లించడం తెలియదని చెప్పారు. గిరిజన గ్రామాల ప్రజలు జీవనం ఈ కొండ ఆధారంగా ఉండగా పనులు కొనసాగితే వర్షపు నీరు వాహికలు దెబ్బతినడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు ఆపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ బడిదేరవమ్మ అనే ఒక పర్వతం అయితే ఉన్నది. ఇది బడిదేరమ్మ అనే పర్వతము పూర్వీకుల కాలము నుంచి ఈ బడిదేరమ్మ పర్వతం అనేది ఇక్కడ ఏర్పడింది. అంటే ఆదిలోనే ఈ కొండ అనేది ఇక్కడ ఏర్పడింది. ఆది నుంచే ఈ కొండ ఏర్పడిన ఈ కొండ ఇదిగో వర్షాకాలంలో మొత్తము వర్షం పడినప్పుడు మొత్తము నీటిని అది కిందని పీల్చుకొని ఆ నీరుని మళ్ళా బయటికి విడిచిపెడుతుంది. అంటే ఈ నీరు చూడండి, ఈ నీరైతే ఎంత చక్కగా వస్తుందో ఈ నీరైతే వస్తుంది. ఈ కొండ అనేది ఈ పార్వతీపురం అన్యం జిల్లా పార్వతీపురం మండలంలో ఉంటున్న ప్రజలకి ఇదే ఒక ప్రాజెక్ట్. అంటే ఇది ప్రాజెక్ట్ అంటే ఎలాంటిది, ఇది పూర్వీకుల కాలం నుంచి ఉండే ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్టులు అనేకమైన ప్రాంతంలో ఉన్నాయి. ఇటు తోటపిల్ల వెళ్ళిపోయినా, అటు జంజావతి వెళ్ళిపోయినా, అటు చూస్తే మన పోలవరం నాటి ప్రాజెక్టులు. అయితే ఈ పార్వతీపురం అన్యం జిల్లాలో ఉంటున్న ప్రజలకి ఈ కొండే ఒక ప్రాజెక్ట్. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన నాయకుడు విసినిగిరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మర్చిపోకూడదని, అవే కారణంగా బొత్స ఇంట్లో కూర్చోవాల్సిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల భయం పోయి ఆనంద బాష్పాలు కళ్లల్లో కనిపిస్తున్నాయని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సకు మాటలు ఆడే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడి పథకంలో ఇల్లు ఒకరికి మాత్రమే సహాయం అందించగా మా ప్రభుత్వం ఇళ్లలో ఉన్న పిల్లల సంఖ్య ప్రకారం సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. చీపురుపల్లిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు సంక్షేమ పథకాలు ఆగిపోయి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇసుక 1000 కోట్లు అమ్ముకున్నారు, మందు 1000 కోట్లు అమ్ముకున్నారు. ఈరోజు మద్యం గురించి మాట్లాడడానికి వైసీపీ నాయకులకు ఎవరికీ అధికారం లేదని చెప్తాం. ఏంటంటే గత ప్రభుత్వంలో వీళ్ళకి నచ్చిన బ్రాండ్లు వీళ్ళకి నచ్చిన మంది అమ్ముకొని 1000 కోట్లు సంపాదించుకొని అందరు కేసులు ఎత్తుకున్నప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది చంద్రబాబు గారికి. ఎందుకంటే 1000 కోట్లు సంపాదించి హాస్పిటల్ కట్టి అప్పుడు మందు సొమ్ము తినే, ఇసుక సొమ్ము తినే, ఆ తర్వాత హాస్పిటల్ కట్టి హాస్పిటల్లో వాళ్ళ డబ్బులు కూడా దోచుకున్న నాయకుడు చంద్రబాబు. ఈరోజు విడ్డూరంగా మాట్లాడడం చాలా ప్రజలు నవ్వుకుంటున్నారు మాట్లాడుతుంటే. ఈరోజు ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, అలాగే పెన్షన్ 4000 ఇచ్చాం, అలాగే బస్సు నెక్స్ట్ బస్సు కూడా, అలాగే ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 అన్నామో అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. మీరు ఇంకా సంవత్సరం అవ్వకముందు ఎంతసేపు దిగిపోండి అంటాం తప్ప మీకు ఇప్పుడు కూడా పదవుల మీద ఆశ తప్ప ప్రజల మీద ధ్యాసే లేదు. ఈ రోజు ఏదైనా మీరు మాట్లాడాలంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే మాట్లాడండి, అంతే తప్ప మీ పదవుల కోసం మాట్లాడుకొని మీకోసం బాధపడ్డా తప్ప ఏ రోజైనా ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు మాట్లాడారా? ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మీ చట్టిబాబు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరైనా మాట్లాడారా? ఈ నియోజకవర్గంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద నేను కొన్ని నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు మీరుండి ఏం. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో వైసీపీ కో ఆప్షన్ మెంబర్ అఖ్తర్ అంగన్వాడీ కార్యకర్త నజియా బేగంపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
రాగిమను మిట్ట గ్రామానికి చెందిన నజియా బేగం గత 15 ఏళ్లుగా సేవలందిస్తోంది. స్థానికంగా వేధింపులు కొనసాగించిన అఖ్తర్ ఆమెను నీటి కోసం ఎదురు చూస్తుండగా హింసకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన నజియా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు స్పందించి బాధితురాల్ని పరామర్శించారు. వైసీపీ నేతల అరాచకాలకు వెంటనే అడ్డుకట్ట వేసి బాధ్యత వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నాను సార్, మేము గేట్ వాళ్ళు వేసుకొని ఉన్నాము. వీడు డే టైంలో ఉండడు, అతడు నైట్ టైంలో వస్తాడు. ఈ రోజు ఉన్నాడు, డే టైంలోనే ఉన్నాడు. వీళ్ళు భార్య గొడవలు చేస్తా ఉంటే ఏదో నన్ను తిప్పుతా ఉంటే వీడు భరత్ సార్ చెప్పేసి ఏదో నోటీస్ తీసుకువచ్చేసి నాకు పని నుంచి తీసేదని చూస్తున్నాడు సార్. అప్పుడు నాకు పని ఇచ్చింది నా సీఎం సారే నాకు అప్పుడు పనిచ్చింది. ఈయన టీడీపీ పార్టీ అనేసి భరత్ సార్ పిలుచుకొచ్చేసి మారు పేరు. ఈ ప్రశాంతమైన కుప్పంని గత 5 ఏళ్ల కాలం పరిపాలించినటువంటి వైసీపీ వాళ్ళని నాయకులను అన్నా రాక్షసులు అనాలో మాకు అర్థం కావడం లేదు. నిజంగా ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా కుప్పం ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పంలో ఏదో విధంగా ఇక్కడ దాడులు చేయడము, ప్రశాంతమైన వాతావరణాన్ని భంగం కలిగించడము, అది అల్లరు గ్రామంలో భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాడు. ఎవరు చూసినా భయపడుతూ ఉన్నారు. ఇలాంటి రెవల్యూషనరీ సంఘంలో బతికే నైతిక విలువ కూడా లేదు. అతన్ని సంఘ బహిష్కరణ చేయాలా. ఈ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ అతన్ని వెలివేయాలా. అతనికి ఎవరైతే వంతు పడుతూ ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఈ కుప్పంలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ రాయవరం మండలం రేవ్ పోలవరం తీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండా బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు. 2000 మందికి పైగా ప్రజలు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనిత మాట్లాడుతూ యోగా భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి, ప్రజల ఆరోగ్యానికి యోగా అవసరమని తెలిపారు. రేవు పోలవరం పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తిగా తల భాగాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి. శ్వాస ఆధారంగా చేయాలి. మళ్ళా శ్వాస విడిచిపెడుతూ కిందికి ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నించోవాలండి. ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది. అందరూ కాళ్ళు హాఫ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి. ఒక 6 అడుగులు చేతులు నడుము దగ్గరికి తీసుకొని రండి. బెండ్ చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకోండి. శ్వాస విడిచిపెడుతూ తలని కుడి పక్కకు వంచండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా. అందరికీ కూడా పొప్పిశెట్టి బుజ్జి గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక్కటి మాత్రం నిజమమ్మా, ఇక్కడ చెప్తున్నా, ఇంతవరకు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం. కానీ నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈరోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈ రోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే యోగా అన్నది మన జీవితంలో భాగం అవ్వాలి. ఎందుకంటే యోగా అన్నది ప్రపంచానికి మన దివిసీమ ఉప్పన సమయంలో అందించిన సహాయ చర్యల్లో ప్రభాకర్ జీ పాత్ర మరువలేనిదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మహాత్మా గాంధీ అనుచరుడు ప్రభాకర్ జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శివసేనను స్థాపించి సామూహిక అంత్యక్రియలు నిర్వహణలో ఆయన చూపిన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. తన సేవా తపనతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
జోహార్ ప్రభాకర్ జీ గారు, 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 జోహార్ ప్రభాకర్ జీ గారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.